ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సెంటర్లో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, వాల్మీకి కులబోయ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, పలువురు పార్టీల నాయకులు అనంతరం కొత్తపల్లి పంచాయతీ సెంటర్ వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి గారికి, అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మా చైర్మన్ ముత్తారు గారికి, అలాగే పట్నాయక్ శ్రీ సుధాకర్ రెడ్డి గారికి, బీసీ నాయకులు బొర్ర రామయ్య గారికి, అలాగే రాజేశ్వర రెడ్డి గారికి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్రరెడ్డి గారికి, బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన అతిథులకు, అలాగే ఎంపీపీ మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా వాల్మీకుల పట్ల మీరు చూపిస్తున్న ఆప్యాయత చాలా మరవలేనిది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి నీడగా ఉన్నటువంటి వాల్మీకులు ఎప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న వ్యక్తులు ఎవరంటే వాల్మీకులు మాత్రమే. ఆ ఉద్దేశంతో ఈరోజు నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసి నాకు ప్రొద్దుటూరులో రాష్ట్రంలో సంబంధించిన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మనమందరం వాల్మీకి రచించిన రామాయణం అంతా చదువుకొని ఆయన అడుగుజాడల్లో శ్రీరామచంద్రుని వారిని మనము స్మరిస్తూ, మరి ఆయన అడుగుజాడల్లో ఆయన ఈ భారతదేశాన్ని సమగ్రంగా అన్ని రకాల న్యాయము ధర్మం వైపు నడిపించినాడు. కాబట్టి వాల్మీకి రామాయణాన్ని మనం గుర్తు చేసుకుంటూ శ్రీరామచంద్రుని పరిపాలన కూడా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనమందరం ఉన్నాం. కొన్ని వందల వేల సంవత్సరాల కిందట ఇవన్నీ రాయడం జరిగింది. వాల్మీకి మొట్టమొదట పుట్టిన తర్వాత అడవుల్లోకి పోయి తప్పిపోవడం జరిగింది, ఆ రత్నాకరుడు. కాబట్టి మళ్ళీ ఆయన అడవుల్లోకి పోయి తప్పిపోయిన కారణంగా ఒక వేటగానికి ఆయన దొరుకుతాడు, ఆయన పెంచి పెద్ద చేస్తాడు. ఆ పెద్ద చేసిన సందర్భంలో ఆ పెద్ద చేసిన ఆయన ఏం చేస్తాడంటే దొంగతనం వృత్తి చేసుకుంటా ఉంటాడు. ఇతను పెద్ద అయిన తర్వాత దొంగతనం వృత్తికే అలవాటు పడతాడు. ఈయనకు పెళ్లి చేసుకుంటాడు. పిల్లల భారం ఎక్కువైపోతుంది. కాబట్టి దొంగతనానికి ఈయన పూనుకోడి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు నారద మహర్షి ఆ దావన పోతా ఉంటే నారద మహర్షిని కూడా ఇతను దొంగతనం ఆయన దగ్గర ఇటన్ని పెట్టుకోమని బెదిరించి అన్ని తీసుకుంటాడు. నారద మహాముని అడుగుతాడు, నువ్వు ఎవరి కోసం అయితే ఏమి చేస్తున్నావో వారికి పోయి ఒకసారి నువ్వు చేసే పాపంలో భాగం పంచుకుంటారేమని కనుక్కోనరా మరి అని అడుగుతాడు. ఆయన మీరు ఇక్కడే నేను స్వామి, నేను మళ్ళా వస్తానని ఇంటికి పోయి తన సంతానాన్ని అంతా అడుగుతాడు. నేను పాపం చేసి కొంత దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసి మిమ్మల్ని అందరినీ పోషిస్తాను కాబట్టి మీరు నా పాపంలో భాగం పంచుకోమని అడుగుతారు. అయితే వాళ్ళందరూ మేము పంచుకోమంటారు. నేను చేసిన పాపంలో భాగం పంచుకోమని బిడ్డలకు వాళ్ళని కొడుకులను అడిగితే మేము పంచుకోమంటారు. అప్పుడు వచ్చి నారద మహర్షిని నేను చేసిన తప్పులు కొన్ని పరిష్కార మార్గం చూపమని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి రాముని స్మరించమని చెప్తాడు. రాముని స్మరణలో కొన్ని సంవత్సరాలు జరిగిపోతుంది. సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళా నారద మహర్షి ఆ రోజు నేను వాల్మీకి మాదిరిగా చెప్పినాను కదా అని మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఆయన మీద పుట్టలు, తేళ్ళు, పాములు ఉంటాయి. ఆయన ఏమంటే దైవదానంలో నిమగ్నం అయిపోయి ఉంటాడు. అప్పుడు నారద మహర్షి చూసి అవన్నీ తొలగించి అప్పటి నుంచి కరుణాకరుడు అనే పేరు నుంచి వాల్మీకి పేరుగా మారుస్తాడు. అప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకునే తప్పులన్నిటి కూడా పరిష్కార మార్గంగా రామాయణాన్ని సంస్కృతంలో నిర్మిస్తాడు. ఆ రామాయణాన్ని మన తెలుగు అనువాదం వచ్చింది మనమందరికీ కూడా. దానిలో ఈరోజు భారతదేశం మొత్తం మీద రాముని అడుగుజాడలో నడుస్తాము. మనమందరం కూడా ప్రతి పెళ్లి కూడా ఎక్కడన్నా జరుగుతాడు అంటే చాలా వరకు రామాలయాలు దేవాలయాల్లో జరుగుతుంటాయి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఏకపత్నివ్రతుడు, ధర్మాన్ని న్యాయాన్ని 4 పాదాల మీద నడిపించిన వ్యక్తి కాబట్టి ఆయన కళ్యాణ మంటపాలలోనే రామాలయం కళ్యాణ మంటపాలలో పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. కాబట్టి ఆయన యొక్క ఈ దేశానికి ఆయన ఏం చేశాడు, ఎన్ని మంచి పనులు చేశాడు, ఎంత ధర్మబద్ధంగా నడుచుకున్నాడు, తల్లిదండ్రుల మాటలు ఎంతో గౌరవించినాడు అనేది కూడా మనం అందరం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో మనం కొంతవరకు నడిచే ప్రయత్నం చేయడం అనేది మన వంతు బాధ్యతగా మనం గుర్తించుకోవాలి. వాల్మీకులే కాదు, మనము అందరం కూడా శ్రీరామచంద్రుడు అంటే మన భారతదేశానికి ఒక యుగ పురుషుడు ఆయన. అటువంటి శ్రీరామచంద్రుని స్మరించుకుంటూ
ఆయనకు దగ్గర కావాలనే ప్రయత్నం మనం నిరంతరం చేస్తాం. నన్ను స్వామి నువ్వు ఇంత నాకు గొప్ప జన్మ ఇచ్చినావు, నన్ను నీ సన్నిధికి చేర్చుకోమని చెప్పి నిరంతరం దేవుని ప్రార్థిస్తా, శ్రీరామచంద్రుని ప్రార్థిస్తా ఉంటే